డాంకీ ప్యాలెస్ పేరుతో కొత్తగా ఒక మోసం వెలుగులోకి వచ్చింది. రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారు. డాంకీ మిల్క్ తో లాభాలే లాభాలు అంటూ తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి కోట్లలో వసూలు చేసింది ఒక ముఠా. బాబు ఉలిగనాథం, గిరిసుందరం, సోనికారెడ్డి, బాలాజీ, డాక్టర్ రమేష్ కుమార్ 2022లో ఈ ఐదుగురు ఒక ముఠాలాగా ఏర్పడి డాంకీ ప్యాలెస్ పేరుతో వందలాది మంది రైతుల్ని నిలువున ముంచేశారు. తమిళనాడు తిరునల్వేలిలో ఈ డాంకీ ప్యాలెస్ స్కీమ్ పేరుతో స్కామ్ కి తెరలేపారు. డాంకీ ప్యాలెస్ పేరుతో ఫ్రాంచైజీలంటూ గాడిదల్ని రైతులకి అంటగట్టారు ఈ కేటుగాళ్లు. గాడిద పాలు తామే కొనుగోలు చేస్తామని చెప్పి బాధితుల నుంచి లక్షల రూపాయలు గుంజేశారు. ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఇలా ఇన్ని రాష్ట్రాల్లో రైతుల్ని నిలువునా ముంచేసింది ఈ అడ్డగాడిదల ముఠ. అసలు వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటో ఇప్పుడు చూద్దాం. డాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీల పేరుతో స్కామ్ చేశారు. ఒక్కొక్క గాడిదను 80,000 నుంచి 1,00,000 వరకు అమ్మారు. ఇక డాంకీ మిల్క్ లీటర్కి 1,600 కొనుగోలు చేస్తామని రైతులకు చెప్పారు. ప్రతి నెల కూడా మీకు ఈ పాలు అమ్మడం ద్వారా లక్షల రూపాయలు వస్తాయంటూ వాళ్ళకి ఊదరగొట్టారు. 2 నెలల పాటు గాడిద పాలు తీసుకెళ్లారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా ముఖం చాటేసింది ఈ ముఠ. చెక్కులిచ్చి కనపడకుండా చెక్కేశారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 100 మందికి టోక్రా వేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్ల వరకు దోపిడీకి పాల్పడ్డట్టుగా గుర్తించారు. ఇక ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో కలిపి టోటల్ 400 మంది ఈ డాంకీ ప్యాలెస్ బాధితులున్నారు. ఒక్కో రైతు 30 నుంచి 50 గాడిదలు కొన్నారంట. అంటే సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. పైసా రాకపోగా ఇప్పుడు ఆ గాడిదల్ని పోషించలేక ఆ భారం కూడా తమ మీదే పడిందని బాధితులు లబోదిబోమంటున్నారు. ఇక ఫ్రాంచైజ్ కోసం ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు వసూలు చేశారంట. గాడిదల పోషణ, పాలు పెతకడం గురించి క్లాసుల పేరుతో ఇంకో 50,000 వసూలు చేశారని బాధితులు ఇప్పుడు బావురుమంటున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల రోజుకొక కుంభకోణం వెలుగులోకి వస్తుంది. తాజాగా డాంకీ ప్యాలెస్ పేరుతో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 కోట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని తిరునల్వేలికి సంబంధించి ఈ కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 100 మంది రైతులు మోసపోయినట్టు తెలుస్తుంది. కౌ ఫామ్ ఉందండి, దానికోసం చూస్తూ ఉంటే డాంకీ ఫామ్ అనేసి వచ్చిందండి. దాని ప్రకారంగా మేము ఎంక్వైరీ చేశాము. ఏమిది అని ఫస్ట్ పెట్టాలనేది కాదు, కానీ ఏమి అసలు డాంకీ ఫామ్ అంటే అని, ఎందుకు ఇన్నేళ్ళుగా లేదు, మా తాతల కాలం నుంచి గాడిదలు ఉన్నాయి, ఎప్పుడు పాలు ఏమి వెళ్ళట్లేదు కదా, పాలు యూజర్స్ ఏం చెప్పలేదు ఎవరంటే కరోనా వచ్చిందంట అండి. కరోనాలో మెడిసిన్ తయారు చేశాడంట ఆయన బాబు. దాని గురించి మాకు అందరికీ చెప్పాడండి. ఎన్ని గాడిదలు తీసుకున్నారు, వాటికి ఎంత ఖర్చు అయింది? ఇందులో మేము ఒక్కొక్కరు 50 లక్షల పైనే నష్టపోయాము. ఒక్క లీటర్ కూడా, ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వకుండా ఫేక్ చెక్స్ ఇచ్చి ఆ చెక్స్ అన్నీ బౌన్స్ అయినాయండి. చెక్స్ బౌన్స్ అయినాయి అని, చెక్స్ వేసుకోవద్దు, నేను ఇచ్చేవరకు వెయిట్ చేయండి అని కబుర్లు చెప్తూ అతను 18 నెలల నుంచి కాలక్షేపం చేస్తున్నాడు. తర్వాత తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఫోటో ఎప్పుడు డీపీగా పెట్టుకుని నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు, మీరు నా మీద యూట్యూబ్ మీడియాకి వెళ్తే నేను సూసైడ్ చేసుకుంటాను రివర్స్లో మమ్మల్ని బెదిరిస్తూ మానసికంగా మా అందరినీ ఎంతో వేధిస్తున్నాడు. 18 నెలల నుంచి డబ్బుల గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా ఫేక్ కమిట్మెంట్స్ ఇస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చదువుకోని వాళ్ళకన్నా చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోయినట్టు తెలుస్తుంది. ఒక్కొక్క గాడిదని 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా వీళ్ళకి అమ్మారు. ఒక గాడిద పాలు 1 లీటరు దాదాపు 1900కు మీ దగ్గర నుంచి కొంటాము, ఆ తర్వాత ప్రతి నెల కూడా మీ దగ్గర మీకు డబ్బులు చెల్లిస్తాం అని మాయమాటలు చెప్పి మా దగ్గర నుంచి కొనుగోలు చేశారు. భారీగా మమ్మల్ని మోసగించారు. మేము తమిళనాడులో కూడా అధికారులకు ఎలాంటి కంప్లైంట్ చేసినా కానీ ఎలాంటి ఫలితం లేదు. దయచేసి మా పేద రైతులందరినీ కూడా ఆదుకొని మాకు న్యాయం చేయాలని ఈ గాడిద ఫామ్ బాధితులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ రంగాతో శ్రీధర్, TV9 హైదరాబాద్.